ప్రాపర్టీ ఇవాళ 10 రూపాయలు కొంటే రేపు 20 రూపాయలకి అమ్ముతున్నా, 100 రూపాయలకి అమ్ముతున్నాడు. జూబ్లీ హిల్స్‌లో మన గూగుల్ ఆఫీస్ ఉంది కదా, గూగుల్ కొండాపూర్‌లో. గూగుల్ ఆఫీస్ ఎదురు జైబేరి ఎన్క్లేవ్ అని ఒక వెంచర్ వేశారు మురళీమోహన్ గారు, సినిమా యాక్టర్. సో ఆయన 1990స్‌లో 750 రూపాయలకి అమ్మారు. 750 ఈరోజు 2.5 లక్షలు కొంటున్నారు. ఎక్స్పెక్ట్ చేస్తారా ఎన్ని రెట్లు పెరిగిందని? అట్లా ఏంటంటే రియల్ ఎస్టేట్ కూడా ఎప్పుడు వైజాగ్ వరకు అంటే నాకు ఇష్టమైన ప్లేస్ ఉంది, నేను పుట్టింది అక్కడే పెరిగింది అక్కడే కాబట్టి. కానీ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయింది 1990లో. అయితే వైజాగ్ ఎప్పుడు కూడా భిన్నంగా ఈ రాజకీయాలకి కంప్లీట్ డైరెక్ట్లీ రిలేటెడ్ అని అనిపించింది. ఎందుకంటే వైజాగ్ దానంతలో పెరుగుతూనే ఉంది అంచెలంచెలుగా. ఒకప్పుడు మీరు వైజాగ్ అంటే జగదాంబ సెంటర్ అని సినిమాల్లో మనం చూస్తాం. కానీ ఇప్పుడు జగదాంబ సెంటర్కి 20, 30, 40 కిలోమీటర్ల దూరం కూడా రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది. సో కొన్ని వరకు జగదాంబ, తర్వాత డాబా గార్డెన్స్, కాన్వెంట్ జంక్షన్, జ్ఞానాపురం, కంచరపాలెం, మరిపాలెం, ఎన్ఐడి కొత్త రోడ్, గోపాలపట్నం, పెందుర్తి, కొత్తవలస. దట్ ఈస్ ద స్ట్రెచ్ 30-40 కిలోమీటర్స్. ఆ లెవెల్ వరకు వెళ్ళిపోయినాయి వెంచర్స్ ఇప్పుడు. అంటే వైజాగ్లో డెఫినెట్గా చంద్రబాబు గారు వచ్చే కొద్ది డిఫరెన్స్ అయితే పడుతుంది. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే హైదరాబాద్ గురించి చాలాసార్లు మాట్లాడడం, హైదరాబాద్ తర్వాత మాట్లాడతాను. వైజాగ్లో వచ్చేసరికి కన్సిస్టెంట్గా కాస్మోపాలిటన్ సిటీ అంటుందండి. అంటే అక్కడ లేదంటూ లేదు. సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి, మనకు లేవు. మన సీ ఉందా? దాని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆర్టిఫిషియల్ సీ చేస్తానంటారు అక్కడ. సో ఎస్పెషల్లీ చంద్రబాబు గారు ఎక్కడుంటే అక్కడ ఐటీ కారిడార్ని బూస్ట్ చేస్తాడు ఆయన మొదటి నుండి కూడా. 1990s 2000 కూడా చూస్తున్నాం మనం. హైదరాబాద్ కూడా సైబరాబాద్ అనేది ఆయన పేరునే స్థాపించినట్టు అయింది. సైబరాబాద్ అంటే చంద్రబాబు గారు. ఇప్పుడు 4 సిటీ అంటే రేవంత్